ప్రజాస్వామ్య బాటను పట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. ఇచ్చినటువంటి స్టడీస్ వల్ల మనకు తెలుస్తుంది. అయితే మనందరికి ఒక బయట జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ క్షతగాత్రులు కనుక 1 hour లో హాస్పిటల్కి తీసుకెళ్తే అంటే విత్ ఇన్ 1 hour. ఓకే సార్. సో ఈ ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఆ ఓటు మీద అవగాహన కల్పించడానికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని బుధస్కంధాల మీద నోడల్ ఆఫీసర్ గారు అందరూ కూడా మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఈ బెలూన్స్ గాలిలోకి వదిలి ఈ ర్యాలీని ప్రారంభిస్తారు. వదండి సార్. ఇప్పుడు అందరూ సైడ్ వెళ్ళాలి. నిదానంగా వెహికల్స్ అందరూ బైక్స్ కూడా నిదానంగా అందరూ రావాలి. ఎండింగ్ పాయింట్ వరకు అంబేద్కర్ సర్కిల్ వరకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటగా ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాము. బైక్స్ అందరూ చెప్తున్నాము. మన ఓటు మన ధైర్యం మన కమిషన్ గారిని అందరూ ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాము. ఓటు నవ సమాజానికి నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిస్థితుల్లో వెనకట్టడానికి వీల్లేదు. సో మేము హామీ ఇస్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది అయినా సరే కంట్రోల్ రూమ్ పరంగా కానీ మీకు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి ఇమీడియట్లీ మీకు తదుపరి చర్యలు తీసుకునే బాధ్యత మాది. కానీ మీరు చేయాల్సిందల్లా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచే క్యూలో నిల్చుని మీకు నచ్చిన అభ్యర్థికి మీరు ఓటు వేసి మన దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు మీరు పట్టుకున్న జెండాకి నిజంగా గర్వకారణం తీసుకొస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పర్టికులర్లీ డిటిసి గారికి ఎందుకు చెప్పానంటే నాకు ప్రతిరోజు యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ మన హైరేట్ ఆఫీసర్ తేజ గారు పెట్టడం జరుగుతుంది. చాలా బాధ అనిపిస్తుంది. సో కలెక్టర్ గారికి కూడా యాక్సిడెంట్ సంబంధించి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తారు. సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ట్రామా కేర్ సెంటర్ జీజీహెచ్లో మంచిది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు మీరు సేఫ్గా తిరిగి వెళ్ళడానికి ఇటుపక్కనే మనం ఒక 108 అంబులెన్స్, ఒక 104 అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా మన ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మన సిబ్బంది కానీ నగర ప్రజలు కానీ చాలా మంది మహిళలు విచ్చేశారు ఇక్కడికి. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పర్టికులర్లీ. ఎందుకంటే దేశంలో మహిళలే అత్యధిక ఓటర్లు. సో మీరందరూ ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పి నాకు దృఢమైన నమ్మకం ఉంది. అందరూ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళొద్దు, చాలా స్లోగా వెళ్ళండి. మనం ఈ ర్యాలీ బైక్ ర్యాలీ కాదు, మనం ఈ ర్యాలీ ద్వారా నగర ప్రజలందరికీ కూడా మే 13న ఓటింగ్ ఖచ్చితంగా వేయాలని చెప్పి తెలుపబోయే ర్యాలీ కాబట్టి ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది మనకి తెలుపుకుంటూ మరలా గర్వంగా ఉంది. మన కడప జిల్లా అధికారులు కానీ కడప నగర సిబ్బంది కానీ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముందున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్, పర్టికులర్లీ నా శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి, స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా విచ్చేసిన అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనమందరం కూడా
ఖచ్చితంగా 13వ తారీఖున ఓటు హక్కు వినియోగించుకోవాలి. దానికి సంబంధించి ఈ ఓటు హక్కు ఏదైతే మన వెనకాల బ్యానర్ పైన ఉందో అదే చిహ్నాన్ని ఒకసారి చూపించండి. ఎడమ చేతి చూపుడు వేలు చూసి